कोरोना वायरस की वबा के चलते रियासत की हुकूमत ने 21 जुलाई से स्कूल खोलने के फैसले पर नजरसानी की है और बताया कि अब केजी तक पीजी के लिए तमाम तालीमी इदारों में सिर्फ ऑनलाइन क्लासेस होंगी। वज़ीर तालीम सबिता इंद्रा रेड्डी ने मीडिया से बातचीत करते हुए बताया कि तमाम खानगी स्कूलों को जियो 46 पर अमल करना होगा, जिसके तहत वो स्कूलों की फीस में इजाफा नहीं करेंगे और माहाना की असास पर ही सिर्फ ट्यूशन फीस वसूल कर सकते हैं। उन्होंने मजीद बताया कि कॉमन एंट्रेंस टेस्ट की तारीखों में फिलहाल कोई तब्दीली नहीं की गई है और वो शेड्यूल के मुताबिक होंगे। ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకేమో కొంచెం పరిస్థితులు చక్కబడ్డ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందేమో, అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే సెకండ్ ఇయర్ వాళ్ళని ఇప్పుడు అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఫీజు కట్టిన దాదాపుగా 4,51,585 మంది విద్యార్థులు ఫీజు కడితే దాంట్లో 2,28,754 మంది గర్ల్స్, 2,22,831 మంది బాయ్స్ ఉన్నారు. మొత్తం దాంట్లో ఉత్తీర్ణత శాతం ఏ విధంగా ఇచ్చినామని ఏ గ్రేడ్, బి గ్రేడ్ అండ్ సి గ్రేడ్, డి గ్రేడ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఇప్పుడు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని చూసుకొని వాళ్ళకి మళ్ళీ భవిష్యత్తులో మాకు ఈ మార్క్స్తో సాటిస్ఫాక్షన్ లేము, పోయిన సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని ఈరోజు సెకండ్ ఇయర్లో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు సంతృప్తి చెందకపోతే మళ్ళీ ఎగ్జామ్ రాయాలనుకుంటే తప్పకుండా కొంచెం పరిస్థితులు చక్కబడ్డ తర్వాత ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది. వెబ్సైట్లో ఉంచడం జరిగింది, వాళ్ళంతా కూడా చూసుకోవచ్చు అని రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి పిల్లలందరినీ కూడా మంచి క్లాసెస్ కానీ అదేవిధంగా మంచి కోర్స్ కానీ చూసుకొని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరుతాం. స్టార్ట్ అందరికీ నమస్కారం. లాస్ట్ 2020లో మార్చ్లో క్లోజ్ అయిన స్కూల్స్, విద్యా సంస్థలు ఎప్పుడైనా మళ్ళీ స్టార్ట్ చేయాలని కరోనా నేపథ్యంలో పిల్లల ఆరోగ్య దృష్టిలో గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే పిల్లల ఆరోగ్యం మొదటిగా ప్రాధాన్యతగా తీసుకుంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే విద్యా వ్యవస్థలు స్టార్ట్ చేస్తున్న సందర్భంలో అన్ని జాగ్రత్తలు తీసుకోమని ఆదేశించడం జరిగింది. మొన్న క్యాబినెట్లో చాలా రోజులైంది కాబట్టి పిల్లలకు ప్రత్యక్షంగా బోధించడం బాగుంటుందని డిస్కషన్ జరిగినప్పుడు జూలై ఫస్ట్ వీక్ నుండి క్లాసెస్ స్టార్ట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నప్పటికీ కరోనా ఉధృతి ఇంకా తగ్గని నేపథ్యంలో ఆన్లైన్ క్లాసెసే వెళ్ళండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా జూలై ఫస్ట్ నుండి కేజీ టు పీజీ వరకు అంతా కూడా ఆన్లైన్ క్లాసెస్లోనే వెళ్ళాలని కూడా డిసైడ్ చేయడం జరిగింది. అయితే గతంలో మనము లాస్ట్ వీక్లో ఒకటి అనౌన్స్ చేసుకున్నాం, సెట్స్కి సంబంధించి ఏ డేట్ అయితే అనౌన్స్ చేసినామో ఆ ఎగ్జామ్స్ యాజ్ ఇట్ ఈజ్ యథాతథంగా ఉంటాయి, దాంట్లో ఎలాంటి మార్పు లేదు. ఇంకొకటి, కొంతమంది పిల్లలు విదేశాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు, డిగ్రీ కానీ పీజీ కానీ అదేవిధంగా ఎంసెట్ చేస్తున్న వాళ్ళకి సంబంధించి ఈ జూలై మాసంలో జూలై ఫస్ట్ వీక్ నుండి జూలై ఎండింగ్ వరకు ఏవైతే ఎగ్జామ్స్ పెట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందో అవి కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, వాటిని క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదు. అవి కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఉండడం జరుగుతుంది. ఈవెన్ డిప్లొమాల్స్ ఇవన్నీ కూడా ఈ మంత్లో పూర్తి చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, ఇప్పటికే డేట్స్ కూడా వాళ్ళు అనౌన్స్ చేసుకుంటా ఉన్నారు యూనివర్సిటీస్ వారీగా. సో ఆ ఎగ్జామ్స్ యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేస్తాం. అయితే సబ్జెక్ట్స్ వారీగా క్లాసెస్ రన్ చేయాలన్నప్పుడు ఆన్లైన్లో వెళ్ళమని చెప్పినాము. కేజీ నుండి పీజీ వరకు గతంలో మనం చేసిన అనుభవం ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయకముందే మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో దూరదర్శన్ యాదగిరి టీసాట్ ద్వారా మనము పాఠశాలకు స్కూల్స్కి కానీ అదేవిధంగా ఇంటర్మీడియట్ కానీ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా మనం చేసిన ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అభినందించింది. మా డైరెక్టర్ గారు మన ఢిల్లీ పోతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే మరీ ఇంత బాగా చేశారా మీ రాష్ట్రం, చాలా బాగా చేశారు, ఎలా చేశారో మాకు పంపించండి అనే లెవెల్లో మన డైరెక్టర్ గారికి నోట్ కూడా పంపించున్నారు. అంటే చాలా వరకు 85% కింది స్థాయి వరకు రీచ్ అయ్యాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలో ఫోన్లు ఉన్న వాళ్ళు ఎలాగైనా చేస్తారు, వాళ్ళు ఎలాగైనా రీచ్ అవుతారు ఆన్లైన్ క్లాసెస్. కానీ కింద గూడాలలో ఉన్న వాళ్ళు, తాండాలలో ఉన్న వాళ్ళకి నెట్ ఉండకపోవచ్చు, ఫోన్ సరిగా ఉండకపోవచ్చు, వాళ్ళకి ఎట్లా రీచ్ అవుతారు అనుకుంటున్న సందర్భంలో దూరదర్శన్ ద్వారా కానీ టీసాట్ ద్వారా కానీ ఇవ్వమన్నారు. ఆ విధంగానే ఈరోజు కూడా దూరదర్శన్ టీసాట్ ద్వారా క్లాసెస్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. దాంతోపాటు గతంలో మనం దూరదర్శన్ టీసాట్ ద్వారా చేస్తున్న సందర్భంలోనే ఆ టైంకు చూడని పిల్లలు మళ్ళీ చూడాలనుకుంటే వాళ్ళకు కూడా టీసాట్ యాప్లో పాఠాలని పొందుపరుస్తూ ఉన్నాం. దూరదర్శన్ యూట్యూబ్లో కూడా పాఠాలని పొందుపరచడం జరుగుతూ ఉంది.
దాంతోపాటు ఎస్సీఆర్టీ వెబ్సైట్లో కూడా పెట్టడం జరుగుతూ ఉంది. పిల్లలకు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సేమ్ యాజ్ డేట్ పోయిన సంవత్సరం ఏ క్లాస్ అయితే ఎట్లయితే ఫాలో అయినామో ఇప్పుడు కూడా అదే విధంగా చేయమని చెప్తా ఉన్నాం. ప్రైవేట్ స్కూల్ సంబంధించి గతంలో ఇచ్చిన 46 జీవోనే ఫాలో అవ్వమని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ట్యూషన్ ఫీజు మాత్రమే నెలవారీగా తీసుకోవాలని మరొకసారి 46 జీవోని ఇంప్లిమెంట్ చేయాలని కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు బుక్స్ కూడా ఇప్పటికీ ప్రైవేట్ మన గవర్నమెంట్ స్కూల్ సంబంధించిన బుక్స్ కూడా 90% జిల్లాలకు చేరుకోవడం జరిగింది. తర్వాత గతంలో చేస్తున్నట్టే 3rd క్లాస్ నుండి 10th వరకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. 1st, 2nd కూడా ఆగస్టు 1 నుండి మళ్ళీ 1st, 2nd కూడా ఇవ్వడం జరుగుతుంది. 1st నుండి పీజీ వరకు ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. టీచర్స్ 50% వచ్చేటట్టు ఆర్డర్ ఇవ్వమని చెప్పినాం. ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇస్తారు, ఇప్పుడు ఉత్తర్వులు ఇస్తారు. 50% ఒకరోజు 50% అటెండ్ అయితే ఇంకో రోజు 50% అటెండ్. ఇప్పుడు ఇచ్చేస్తారండి. ఇక్కడే ఉన్నారు కదా మా వాళ్ళు, ఇక్కడే ఉన్నారు. 46 జీవోని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. సాధ్యమైతే ఇంకా కొంచెం తగ్గించి కూడా చేయమని కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. 19-20 ఫీజు డ్యూస్ ఉన్నాయి మేడం. లోపల మాట్లాడుతున్నాం. తప్పదండి, ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ లో తప్పదు. Dynamic Success the Junior College. Enter to win. Masters in MPC and BPC. Integrated coaching for NEET, IIT, JEE. Separate block for girls. Better coaching, better planning, better environment with better results. Opposite Madannapet Mandi, Saeedabad, Hyderabad. Phone 04029701124. An Institute of Success Schools.